నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాల్లో గురువారం పావలా వడ్డీ రుణాలను జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 4.07 లక్షల మందికి మేలు చేస్తూ 46.9 కోట్ల రూపాయల నగదుని మహిళల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా జగన్ మాట్లాడారు. పేదింటి అక్క చెల్లెమ్మలకి తోబుట్టువుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 2,70,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో 1,00,000 రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది. దాదాపుగా 3,70,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో 1,80,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది.
ఒకవైపున 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒకవైపున, మరో 1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్లో ఒకవైపున ఉండగానే ఈ 31,19,000కు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి, జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే 2.5 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో అయితే 15 లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో 1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 4,07,323 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0 వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంచి 9% నుంచి 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేయాలి. ఆ అక్క చెల్లెమ్మని ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. గుంటూరు నగరంలో గురువారం సామాజిక సమతా సంకల్ప యాత్ర వాగ్దాన్ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. విజయవాడలో ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో జిల్లా వైసీపీ నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు ఈ ర్యాలీని చేపట్టాయి. ఎన్టీఆర్ స్టేడియం నుండి లాడ్జి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీకి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఎమ్మెల్యే మద్దాళిగిరి, పశ్చిమ ఇన్ఛార్జ్ విడుదల రజని, మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. जोहार बीआर अंबेडकर, अमर रहे बीआर अंबेडकर, अमर रहे बीआर अंबेडकर. భారతదేశంలోనే చారిత్రాత్మకంగా చోటు చేసుకోబోతున్న ఆంధ్రప్రదేశ్, అందులో విజయవాడలో అంతకుముందు ఎంతో మంది మాటలు చెప్పారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, స్మృతివనం కడతాం, ఎన్నో మాటలు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాటు మాట మీద నిలబెట్టుకుంటూ ఈరోజు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని, స్మృతివనాన్ని మరి రేపు 4 గంటలకి మరి ఎన్టీఆర్ స్టేడియం నుండి అలాగే అంబేద్కర్ బొమ్మ దాకా ఒక ర్యాలీ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే ఎస్పీ గారు ఆరిఫ్ గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే నగర జిల్లా ప్రెసిడెంట్ గారు కార్యక్రమ మహాదేవ్ గారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చారిత్రక సన్నివేశాన్ని గుర్తు చేసేందుకు గుంటూరు ప్రజలంతా కూడా ఆ చారిత్రక సన్నివేశంలో పాల్గొనేందుకు ఈరోజు గౌరవ మంత్రివర్యులు విడుదల రజని గారి నాయకత్వంలో, మన అమ్మాయి నూరి ఫాతిమా నాయకత్వంలో, గిరి గారి నాయకత్వంలో ఈరోజు గుంటూరు నగరంలో కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు జరగబోయే ఒక సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ దేశంలో కులాలు మతాలు ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రతి భారతీయుడు ఒక సమాన హక్కును కలిగి ఉన్నాడు, ఇంకెలాంటి కుల వ్యవస్థ ఉండకూడదు, కులాలు రద్దయిపోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రతి మనిషి మనసులోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సమసమాజాన్ని నిర్మించాలని ఆ సమతామూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళన్నా కనీసం హాజరయ్యే విధంగా ఆ పుణ్యమూర్తి యొక్క విగ్రహాన్ని దర్శించుకొని మనం ఒక చైతన్యవంతంగా ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు రావాలని కథలు రావాలని ఈరోజు కలెక్టర్ గారి నాయకత్వంలో కమిషనర్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రదర్శన చేశాం. మన గుంటూరు లార్జ్ సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది. మీ అందరికీ ఇదే ఆహ్వానం. ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళన్నా వచ్చి ఆ సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని భవిష్యత్తులో మన దేశం ఎలా ఉండాలి, మన రాష్ట్రం ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమంలో మనందరం పాల్గొనాలని చెప్పేది నా స్వాగతంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందరినీ స్వాగతం తెలియజేస్తూ రాజకీయాలు అతీతంగా ఈ సమస్యను ఆలోచించమని చెప్పి ఒక సమాజం కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సుమారు 404 కోట్ల వ్యయంతో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు జరగబోతున్నటువంటి ఈ ఆవిష్కరణకు సంఘీభావంగా ఈరోజు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే పోలీస్ యంత్రాంగం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా రాజకీయ నాయకులందరూ కూడా కలిసి వచ్చి మరి ఈరోజు రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా ఒక వాక్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. మా అందరితో పాటు కలిసి ఈ వాక్ని విజయవంతం చేసినటువంటి మన గుంటూరు ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంతోషంగా మరి ఉంటున్నారంటే దానికి కారణం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అడుగులు వేస్తున్నారన్నటువంటి సంకేతం. మరి మన ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని రేపు చేపట్టబోతున్నటువంటి సందర్భంలో మనందరం కూడా మరి వెళ్ళి మరి ఈ కార్యక్రమంలో భాగమయ్యి మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనికి రేపు మనందరం కూడా ఒక మద్దతుగా నిలబడాలని కోరుతున్నాను. అలాగే దీనికి సంబంధించి మన గుంటూరు నగరంలో ఒకవైపు మేము అట్లాగే కలెక్టర్ గారు దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి సిద్ధం చేస్తూ ఉన్నారు. కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా మనకు సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి మన గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. మీ అందరికీ కూడా ఈ ర్యాలీ తరఫున అలాగే రేపటి ఈ కార్యక్రమంకి మేమందరం కూడా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి రేపు ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి మీ ఆశీస్సుల్ని అటు మన జగనన్న ప్రభుత్వానికి, మన నాయకుడు జగనన్న చేస్తున్నటువంటి ఈ మంచికి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ కీర్తించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని పార్టీ నగర కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మెగా రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి డేగల మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంకులో ఈ రోజున బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే పెద్ద ఎత్తున ఇక్కడ యువత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. ఈ రోజున అన్న ఎన్టీ రామారావు గారంటే తెలుగువారు ఎక్కడున్నా కానీ, ఆంధ్రులు ఎక్కడున్నా కానీ అన్న ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి, వాళ్ళకి చేసినటువంటి సేవలు స్మరించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, తెలుగువారు ప్రపంచ నలుమూలలో కూడా ఎక్కడున్నా కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుని స్మరించుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆనవాయితీ. ఆయన చేసినటువంటి సేవలు
ఎన్నో రకాలైన సేవలు సంక్షేమ కార్యక్రమాలు కానీ బడుగు బలహీన వర్గాల వారికి పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారికి ఎస్టీలకి రాజకీయంగా వారికి పెద్దపీట వేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని పెంపొందించినటువంటి మహాన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సామాన్యుడిగా జన్మించి అసమాన్యుడిలాగా ఎదిగి ప్రజలకి బాటలు చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. తెలుగువారి పేరు ప్రతిష్టలు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసినటువంటి నాయకుడు. ఈ రోజున మనందరి దగ్గర భౌతికంగా లేకపోయినా కానీ ఎన్టీ రామారావు గారిని రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా స్మరించుకునే విధంగా వారిని ప్రతి భవిష్యత్తులో పిల్లలకు కూడా ఆయన చరిత్ర గురించి తెలియజేసే విధంగా ప్రతి వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఉయ్యూరు శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నల్లచెరువు 3 బొమ్మల సెంటర్లో మొబైల్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యానగర్లోని క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు, వికలాంగులకి ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ మేరకు ఉయ్యూరు ఫౌండేషన్ ప్రతినిధి వాసిరెడ్డి అప్పారావు, డాక్టర్ నిమ్మల శేషయ్య మాట్లాడారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వెళ్తారు నాన్న, సందులోకి వెళ్తారు. వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉయ్యూరు శ్రీనివాస్ గారి సహకారంతో మొబైల్ అన్నా క్యాంటీన్ ఈరోజు నల్లచెరువు 3 బొమ్మల సెంటర్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ డైలీ 12 గంటలకి ఇక్కడ మొబైల్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభం. పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ ప్రతిమకి నసీర్ అహ్మద్ గురువారం నివాళులర్పించి మాట్లాడారు. చంద్రబాబు గారి నాయకత్వం, నసీర్ అహ్మద్ గారి నాయకత్వం, నసీర్ అహ్మద్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశాలకు చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి
28వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు తెలుగు జాతి మొత్తం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే కాదు దేశంలో సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఏ పేదవాడు కూడా పస్తులు ఉండకూడదనే ఆలోచనతో 2 రూపాయలకి కిలో బియ్యం తీసుకొని వచ్చి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కలను ఆనాడు అధికారులు ఉన్నటువంటి పార్టీలు 2 తాటాకులు 2 బొంగులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పేదవాడికి కూడా సొంత ఇంటి కలను పూర్తి చేసినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మహిళలకు సమాన ఆస్తిలో సమాన భాగం కల్పిస్తూ ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అధికారం చేపట్టిన తర్వాత పేదవాడికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయాలనే ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి వెలికి తీసి ఈరోజు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. కానీ ఈరోజు అటువంటి మహానుభావుడిని కించపరిచేటువంటి విధంగా ఆయన ఎక్కడ లేనటువంటి విధంగా విద్యాలయాలు విశ్వవిద్యాలయాలుగా మెడికల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఒక యూనివర్సిటీగా చేసి దానికి అధికారం లేకపోయినా ఆ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు చేసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష శోధింపు ధోరణితో మహోన్నత వ్యక్తి అయినటువంటి ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఆయన పేరును మార్చేయడం. అంతేకాకుండా గుంటూరు నగరంలో నిన్న ఎన్టీఆర్ అభిమానులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మంగళదాస్ నగర్లో పెట్టుకుంటే తాగిచ్చి రెచ్చగొట్టి స్థానిక ప్రజల్లో కొంతమందిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పారోదోరి రాత్రికి రాత్రి అధికారం ఉందని చెప్పి ఆ విగ్రహాన్ని తొలగించినటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్న 4 నెలల్లో అధికారం మారబోతా ఉంది. ఎవరైతే ఇటువంటి కక్ష సాధింపు ధోరణితో ఇటువంటి విధానాలతో ముందుకెళ్తారో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా దాని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.